గిరిజన ప్రాంతంలో గత 45 సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్న సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఆయనది తెలుగు రాష్ట్రము కాదు, కర్ణాటక రాష్ట్రము నుంచి ప్రభు యొక్క పిలుపు చొప్పున, దర్శనము చొప్పున తన సొంత రాష్ట్రమును విడిచిపెట్టి మారుమూల ప్రాంతమైన మారేడుమల్లి పరిసర ప్రాంతాల్లో అద్భుతంగా పరిచర్యను కొనసాగిస్తున్న నాకు మీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. మీలో 90% ఆఫ్ ద పీపుల్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ప్రతి సబ్స్క్రైబర్ చాలా మ్యాటర్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మీరు ఇమాజిన్ చేయలేని గెస్ట్ తో క్రేజీ అండ్ ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్స్ ని తీసుకొస్తాం. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద పాడ్కాస్ట్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రణేటాక్స్ 365 ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి ప్రభుపేట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మీకు చెప్పినట్లుగా మరొక సేవకునితో మీ ముందుకు మేము వచ్చాము. మారేడుమల్లి ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో గత 45 సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్న సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఆయనది తెలుగు రాష్ట్రము కాదు, కర్ణాటక రాష్ట్రము నుంచి ప్రభు యొక్క పిలుపు చొప్పున, దర్శనము చొప్పున తన సొంత రాష్ట్రమును విడిచిపెట్టి మారుమూల ప్రాంతమైన మారేడుమల్లి పరిసర ప్రాంతాల్లో అద్భుతంగా పరిచర్యను కొనసాగిస్తున్న సుబ్రహ్మణ్య ప్రభాకర్ రావు గారు మన మధ్యలో ఉండడం మనకెంతో సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ రోజు తన పరిచర్య అనుభవాన్ని, ఆయన ఏ రీతిగా పరిచర్యలోకి వచ్చారో ఈ సంగతులన్నీ కూడా ఆయన నోటి ద్వారానే మనం విందాం. మన మధ్యలో ఉన్న సేవకుని మనం పరిచయం చేసుకుందాం. అయ్యగారు వందనాలండి. బాగున్నారా? బాగున్నానండి. చాలా సంతోషం అండి. ఈ రీతిగా మా ప్రణయ్ టాక్స్ 365 ఛానల్ కి మీ ఉన్నతమైన సమయాన్ని ఇచ్చి మీ సేవలో ఉన్న అనుభవాలను మాతో పంచుకోబోతున్నారు. మేము దానికి ఎంతగానో సంతోషిస్తున్నాము. నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. ప్రభువును బట్టి, మిమ్మల్ని బట్టి నేను కూడా సంతోషంగా ఉన్నాను. సరే అండి అయ్యగారు, మీరు పరిచర్యలోకి రాకముందు మీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? ఆ వ్యక్తిగత జీవితాన్ని మా ప్రేక్షకులకు మీరు తెలియజేయండి. నా పేరు బొమ్మాజీ ప్రభాకర్ రావు అండి. నేను పుట్టి పెరిగింది కర్ణాటక రాష్ట్రం హుబ్లీ అనే పట్టణంలో పెరిగాను. 1956 సంవత్సరంలో పుట్టానండి. మా తల్లిదండ్రులందరూ కూడా రైల్వే వర్క్ని పనిచేసేవారు. అక్కడే చదువుకున్నాను 8th క్లాస్ వరకు కూడా. ఆ తర్వాత 1968లో కర్ణాటక నుండి ఆంధ్ర రాష్ట్రం పిఠాపురం అనే రైల్వే స్టేషన్ పట్టణానికి ట్రాన్స్ఫర్ అయింది. వాటితో పాటు నేను కూడా పిఠాపురం రాగలిగాను. పిఠాపురం వచ్చిన తర్వాత అక్కడే 10th క్లాస్ ఎస్ఎస్సి పరీక్షలు రాసి ముగించాం. ఈలోగా 71లో కాకినాడలో యవనస్తుల మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ కూటాలకు నేను కూడా వెళ్ళాను. అనేక మంది యవనస్తులను, చాలా మంది పెద్దలు పోగు చేయగా నేను కూడా వారితో పాటు 5 రోజులు మీటింగ్స్ ఉండడానికి వెళ్ళాను. మా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మాది లూథరన్ సంఘం. లూథరన్ సిద్ధాంతాలు, లూథరన్ నడిపింపు అంతా కూడా బై హార్ట్ చిన్నప్పటి నుండే బాగా అలవాటైంది కనుక వాక్యము, బైబిలు, ప్రార్థన, నామకార్థ ప్రార్థనలు అలవాటైనవి. కానీ యవనస్తుల కూడికలో వెళ్ళిన తర్వాత అక్కడ బోధ కొద్ది విచిత్రముగా పాపాన్ని ఖండిస్తూ, రక్షణ గురించి బోధిస్తూ, పశ్చాత్తాపంలో నడిపిస్తున్న ఆ దైవజనులు జిఆర్ లాల్ గారు, జేడి మ్యాథ్యూస్ గారు మంచి ప్రార్థన పడుతుంది. వాళ్ళు వాక్యం చెప్పారు. మొదటి 4 రోజులు నేను పట్టనట్లు ఉన్నాను. 5వ రోజు దేవుని వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలవంతం చేస్తున్నాడు. వాక్యం మీదకి నా దృష్టిని మళ్లించాడు. పాప పశ్చాత్తాపం గురించి విన్నాను. భయం కలిగింది. నేను ఇంకా నామకార్థ భక్తిలో ఉన్నానే, మారుమనసు పొందలేదే అనేటువంటి ఒక ఒత్తిడి నా జీవితంలో ప్రారంభమై చివరి రోజు ఆ రక్షణ సువార్తలో సిలువను గురించిన వార్త వాళ్ళు చెప్తున్నప్పుడు సకల మానవుల కొరకు, యవనస్తుల కొరకు ప్రత్యేకంగా యేసు ప్రభు ఎలా మరణించాడు ఆ సిలువ వార్త చెప్తుండగా నా హృదయం చాలా భయం వేసింది. కన్నీళ్లు విడిచి ప్రార్థించడం ప్రారంభించాను నాకు తెలియకుండానే. సుమారు 1 గంట సేపు నా పాపాలన్నీ ఒప్పుకొని ప్రార్థించగా ఆ ప్రార్థన ముగింపులో నా హృదయం చాలా తేలికైంది. దేవుడు నన్ను మార్చాడనే గొప్ప ధైర్యం కలిగింది. నా హృదయంలో, నా ఆలోచనలో ఏదో తేలిపోతున్నట్లు ఒక గొప్ప సంతోషము, సమాధానం కలిగింది. అక్కడున్న వాళ్ళతో చెప్పగా, ప్రభువు నిన్ను దర్శించాడు బాబు, మారు మనసు అనుభవం కలిగింది అని చెప్పగా నేను బహు సంతోషించాను.
మరి ఒక సంవత్సరం గడిచిన తర్వాత నేను 72లో అక్కడే ఆ సంఘంలోనే బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఓకే అయ్యారు, మీరు చెప్పినట్లుగా యూత్ మీటింగ్కి వెళ్ళారన్నారు ఒక 5 రోజులు. అవును 5 రోజులు యూత్ మీటింగ్ లో చివరి రోజు దేవుడు మీతో మాట్లాడారని తెలియజేశారు. అవును. మాట్లాడిన తర్వాత పరిచర్యకు వచ్చారా, లేదంటే విశ్వాసిగానే ముందుకు నడిచారా? కొన్ని దినాలు విశ్వాసంగానే ఉన్నానండి. ఉమ్, కొన్ని దినాలు ఒక 2-3 సంవత్సరాలు విశ్వాసంగానే ఉన్నాను. ఎక్కువ ప్రార్థనలు గడుపుతుండగా దేవుని స్వరం వినాలి, నా భవిష్యత్తులో నేను ఏం చేయాలి చిత్తం తెలుసుకోవాలని ఒక 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలో కనిపెట్టిందండి. ఉమ్, ఆ ప్రార్థన కనిపెడుతుండగానే యెషయా గ్రంథం 45-46 విషయంలో దేవుని సేవకు రమ్మని పిలుపును స్పష్టంగా దేవుడి వాక్యంలో మాట్లాడడం గమనించానండి. స్పష్టంగా సేవలోకి రావాలని దర్శనం వచ్చింది. సో ఈ దర్శనం రాకముందే మీరు వివాహం చేసుకున్నారా? లేదండి, ఉమ్, లేదు, దర్శనంకు అయిన తర్వాత వివాహం చేయాలి. అంటే సేవలోకి రాకముందు వివాహం చేసుకున్నారా, సేవలోకి వచ్చిన తర్వాత వివాహం చేసుకున్నారా? ఈ మినిస్ట్రీకి వచ్చే ముందే వివాహం చేసుకున్నానండి. ఆ, బైబిల్ ట్రైనింగ్ అంత పూర్తి అయిన తర్వాత వివాహం చేసుకున్నాను. బైబిల్ ట్రైనింగ్ కాకముందు వివాహం చేసుకోలేదు. ఉమ్. ఎప్పుడైతే దేవుని పిలుపు వచ్చిందో బైబిల్ ట్రైనింగ్ అయింది 5 years. అది అయిన తర్వాత వివాహం జరిగింది. ఇప్పుడు ఈ మారేడుమల్లి ప్రాంతాన్ని, అంటే ఇప్పుడు ఈ మారుమూల ప్రాంతాన్ని ఒకప్పుడు ఇంతగా డెవలప్ అయిన ఏరియా అయితే కాదు. అంతకుముందు వాహనాలు కూడా అంత ఎక్కువగా ఉండేది కాదు. 45 సంవత్సరాల క్రితమే మీరు ఇక్కడికి వచ్చారని అవును. మేము తెలుసుకున్న దాని ప్రకారంగా ఉంది. అవును. సో ఆ 45 సంవత్సరాల ముందు మీరు ఎలా రాగలిగారు ఈ ప్రాంతానికి? ఈ ప్రాంతంలో ఎలా అడుగు పెట్టగలిగారు? అంటే జిఆర్ లాన్ గారు మిషనరీ ద్వారా మాడిమిల్లి ప్రాంతానికి పంపడం జరిగింది. ఫస్ట్ నేను వచ్చాను, ఈ ఊరంతా పరిస్థితి చూశాను. బహు భయంకరం ప్రాంతం ఇది, ట్రైబల్స్ ఏరియా, కొండదొరలు కోయదొరలు వాల్మీకులు ఉండే ప్రాంతం కనుక ఇటువంటి వారి మధ్య సేవ చేయలేని భారం నాకు కలిగింది. ఈ విషయం వాళ్ళతో చెప్పగా వాళ్ళు కొంచెం సంశయించారు నన్ను పంపడానికి. సో ఈ ప్రాంతంలో మీరు అడుగు పెట్టినప్పుడు, ఈ మారేడుమల్లి ప్రాంతంలో అంటే కొత్తగా వచ్చారు, కొత్తగా వచ్చినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నాం. అందరు కొత్త వ్యక్తులు, రెడ్డీస్, తర్వాత పగలు మనుషులు తిరుగుతారు, రాత్రులు పొలం తిరిగే ఏరియా అది. సాయంకాలం 5 దాటితే రోడ్డు మీద ఎవరు ఉండాలండి. అంత కఠినమైన ఊరు. బస్సులు 1-2 వచ్చాయి అంతే. ఇదే చివరి మండలం, ఆంధ్రప్రదేశ్కి చివరి మండలం, చివరి ఊరు కనుక ఇక్కడ సాయంకాలం చీకటి అయితే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, బయట మనుషులు తిరగరు. కరెంటు కూడా సరిగా ఉండేది కాదు. వర్షాకాలం వర్షాలు ఎక్కువ, చలికాలం చలి ఎక్కువ, ఎండాకాలంలో ఎండలు ఎక్కువ ఉండేది. అటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో, ఈ మారుమూల ప్రాంతంలో సంఘాన్ని ఎలా స్థాపించారంటే, ఇక్కడున్న వారు వాళ్ళ ఆలోచనలు ట్రైబల్స్ అని చెప్పారు. ట్రైబల్స్ తో మీరు ఎలా ఇన్వాల్వ్ అవ్వగలిగారు? వాళ్ళతో ఎలా సహవాసం చేయగలిగారు? సహవాసం చేసి వారిని ఎలా దేవుని సన్నిధికి నడిపించగలిగారు? ఫస్ట్ ఇక్కడ ప్రాంతం కొరకు ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, ఇక్కడ సంఘం కట్టాలి, ఇక్కడే ఆత్మలు సంపాదించాలి, మీరే మాకు నేర్పించమని గంటలు ప్రార్థన చేశాం. తర్వాత దేవుడు సండే స్కూల్ పిల్లలను ప్రోగు చేయడానికి హాస్టల్కి వెళ్ళి పర్మిషన్ అడిగి ప్రతి ఆదివారం తీసుకొచ్చి మా గుమ్మంలో సండే స్కూల్తో ప్రారంభించాం. మీరు ఫస్ట్ టైం వచ్చిన ఈ ప్రాంతానికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ప్రాంతం తెలియని ప్రాంతం. సో మీరు మీ పోషణ ఎలా జరిగిందంటే, తినడానికి ఆహారం, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ ఎలా సమకూర్చుకోగలిగారు? మాకు పంపిన దైవజనులు నెలకు 200 ఇచ్చేవారు ఆదినాలు అంతే. మా సంఘ పెద్ద ఒక ఆయన ఉండేవాడు ఇక్కడ, ఈ ఊర్లో ఒక ఆయన జాకో మాస్టర్ అని, ఆయన నెలకు 100 రూపాయలు ఇచ్చేవాడు. ఈ 300లతో 60 రూపాయలు ఇంటి అద్దె కట్టుకుంటూ మిగిలిన దాంతో మాకు పోషించబడుతూ కాదు. ఇక మీరు ఏ ఉద్యోగం చేయలేదు? సంపూర్ణంగా పరిచర్యలు ఉద్యోగం, రైలు ఉద్యోగం నడిచి వచ్చాం కదా, కనుక సంపూర్ణంగా దేవుని సేవలో పాల్గొన్నాం. సో మీరు ఫస్ట్ టైం నుంచి కొంచెం ఉన్నత స్థితిని చూసిన వాళ్ళే, అంటే పట్టణాల్లో తిరిగిన వాళ్ళు చూసుకుంటే కర్ణాటక, పిఠాపురం, తర్వాత ఏదో కాకినాడ అని చెప్పారు.
అంటే మీరు ఫస్ట్ నుంచి ఉద్యోగం చేసుకుంటూ కొంచెం మంచి పొజిషన్ లో ఉన్నోళ్ళు అవును. సడన్ గా పల్లెటూరులోకి రాగానే ఆ, ఎందుకు వచ్చాన్రా అన్న రోజు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నా పిలుపు నాకే కొద్దిగా డౌట్ అనిపించింది. ఆ, నేను నిజంగా దేవుని చిత్త ప్రకారం వచ్చానా, లేదంటే రాంగ్ స్టెప్ వేసానా అని ఆయా సమయంలో నా పిలుపుకు నాకే డౌట్ వచ్చేది. ఆ, కానీ ప్రార్థనలో ఉండగా ప్రార్థనా జీవితాన్ని ప్రభు నాకు అలవాటు చేసినందువలన ప్రార్థనలో బలపడేవాడిని, ఉమ్, ఈ శోధనలో నిరుత్సాహాన్ని జయించేవాడిని, ఉమ్, భక్తుల బుక్కులు ఎక్కువ చదివేవాడిని, ఆహా, ఎక్కువ ఆ పుస్తకాలు నన్ను బలపరిచిందండి. ఉమ్. ఈ మారుమూల ప్రాంతంలో ఉమ్, ఆ మీరు ఇక్కడ నిలబడడానికి ఉమ్, లేదా ఇక్కడ సంఘాన్ని కట్టడానికి ఆ, మిమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరు? జాకబ్ యాస్ గారి ఫ్యామిలీ, ఆ, వాళ్ళ తమ్ముడు ఆదం గారి ఫ్యామిలీ, ఉమ్, వాళ్ళిద్దరు మమ్మల్ని బలపరి స్టార్టింగ్ లో. ఉమ్. ఈ ప్రాంతంలోకి వచ్చాక అమ్మగారు ఏమన్నా ఆటంకంగా ఉన్నారా? ఏం ఆటంకం లేదండి. ఆ. ఆమె ప్రోత్సాహం వల్ల నేను సేవ చేయగలిగాను. ఆమె కూడా మంచి ప్రార్థన కుర్రాల, సేవ భారం కలిగిన స్త్రీ అన్నాను. మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అమ్మగారు ఏమన్నా ఆటంకంగా ఉన్నారా? ఏం ఆటంకం లేదండి. ఆమె ప్రార్థన వల్లనే ఈ సేవ చేయడానికి నాకు కూడా బలం ఇచ్చింది. ఉమ్, ఆమె ద్వారా ఏం ఆటంకం లేదు, ప్రోత్సాహమే కానీ ఆటంకం కలగలేదండి. ఉమ్. ఉమ్. ఇప్పుడు సంఘము కట్టబడాలి అంటే చాలా ప్రయాసతో కూడుకున్న ఉమ్. పని. ఉమ్. సో ఆ పనిని మీరు ఎలా కొనసాగించారు? ఇక్కడ సంఘం కట్టడానికి 10 years పట్టిందండి. 10 years. 10 years. ఆహా. సండే స్కూల్ రక్షించబడిన వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పేవారు. ఉమ్, వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడప్పుడు వచ్చేవారు. ఆ రీతి సంవత్సరం ఒకసారి చిన్న మీటింగ్స్ పెట్టేవాళ్ళం. ఉమ్, జేడి మ్యాథ్యూస్ గారు వచ్చేవారు, నాన్న గారు వచ్చేవారు, కొంతమంది నా దైవజనులు వచ్చేవారు. ఉమ్, వాళ్ళ ద్వారా వచ్చి ఒక్క రోజు 2 రోజులు ఓన్లీ లోకల్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు, ఉమ్, సువార్త అందించేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు మారు మనసు పొందేవారు. ఉమ్, విత్ ఇన్ 10 years లో ఒక చిన్న సంఘం ఏర్పడింది. ఉమ్, ఓ సుమారు ఒక 30, 40, 50 మంది వరకు ఉమ్, ఆరాధన కోరుకోవడం ప్రారంభించారు. అప్పుడు స్థలం కొరకు సేకరించడం ప్రారంభించారు. ఉమ్, అప్పటి వరకు ఆరాధన మా గుమ్మం మీద జరిగేది, ఉమ్. అద్దెంటికాడే. అన్నింటికాడే. ఆ, ఆఫ్టర్ 10 years చిన్న స్థలం కొనుక్కున్నాం ఇక్కడే. ఉమ్, ఈ స్థలం కొనుక్కొని చిన్న పాకేసాం. ఉమ్, చిన్న పాకలు ఆరాధన జరిగేది. ఉమ్, ఆ సండే స్కూల్ పిల్లలు వచ్చేవారు, వాళ్ళ తల్లిదండ్రులు రక్షించబడ్డారు కనుక వాళ్ళు కూడా రావడం ప్రారంభించారు. ఉమ్, వాళ్ళందరూ బాప్తిస్తాలు నేనే ఇవ్వడం జరిగింది. అలాగా విత్ ఇన్ 10 years లో సంఘం కట్టడానికి దేవుడే సహాయం చేశాడండి. ఇందులో మా టాలెంట్ ఏమి లేదు, పరిశుద్ధాత్మ దేవుడే ఈ సంఘము కట్టుటలో ఆత్మల సంపాదనలో ఆయన పూర్తి సహకారం మాకు అందించాడు. ఆమేన్. కష్టాలు మాత్రం చాలా భయంకరమైన కష్టాలు అనుభవించాం. అవునా? ఈ ప్రాంతంలో ఉమ్. నాకు తెలిసి మీరు వచ్చినప్పుడు ఉత్తి కట్టుబట్టలతో వచ్చింటారు. అవును, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్క ప్రాంతం చాలా దూరంలో ఉంది. అవును. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మీరు ఎలా చేరగలిగారు? ఎక్కడికి వెళ్ళాలి, నడిచి వెళ్ళాలండి, ఆహా. నడిచి వెళ్ళాలి. మాడు మిల్లు గుజ్జుమాళ్ళు సార్ 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళే వాళ్ళం, నడిచి వచ్చేవాళ్ళం. ప్రతి ఆదివారం మాడి మిల్లుల ఆరాధన జరిగేది. ఉమ్, ప్రతి బుధవారం కొంతమంది స్నేహితులు ఏర్పడ్డారు, వాళ్ళు బోధులు ఇక్కడి నుండి 14 కిలోమీటర్లు అనుకుంటాను. ఉమ్, ప్రతి బుధవారం నైట్ అక్కడ ప్రేయర్ జరిగేది. మధ్యాహ్నం బయలుదేరి నడిచి వెళ్ళేవాళ్ళం, ఆ రాత్రి అక్కడ ఉండేవాళ్ళం, మళ్ళీ మరుసటి రోజు వచ్చేవాళ్ళం. ప్రతి బుధవారం బోధలూరు గ్రామంలో సువార్త జరిగేది. అక్కడ మనం తెలిసిన ఒక కాంపౌండర్ గారు, ఆయన ఇంట్లో ఆరాధన ప్రార్థన జరిగేది. ఉమ్, అక్కడ కూడా రక్షణ స్వార్థ ప్రకటించబడింది. ఉమ్, అక్కడ కూడా ఎప్పుడు వినని సంగతులు వినరేమో పాప పశ్చాత్తాప రక్షణ గురించి వాళ్ళు ఆశ్చర్యపడి పాపాలు ఒప్పుకొని రక్షణ పొందడానికి తీర్మానం చేసుకొని బాప్తిసం కూడా తీసుకున్నారండి. అలా కాలినడకన గుట్టల మీదనే వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయారు. ప్రతి ఆదివారం గుజ్జుమాల్స్ నడిచి వెళ్ళేవాళ్ళం, ఉమ్, ప్రతి బుధవారం బోధులు నడిచి వెళ్ళేవాళ్ళం. ఉమ్, నెలకు ఒకసారి మన జాకబ్ మాస్టర్ గారు బొడ్లంక అనే ఊర్లో సుమారు 30 కిలోమీటర్లు ఆయన వార్డెన్గా పనిచేసేవారు. నెలకు ఒకసారి నడిచి వెళ్ళేవాళ్ళు 30 కిలోమీటర్లు. ఆ రాత్రి అక్కడ ఉండి వాళ్ళకు వాక్యం అందించి వాళ్ళకు ప్రార్థన చేస్తే వాళ్ళతో సహవాసం చేసి మరుసటి రోజు మళ్ళీ నడిచి వచ్చేవాళ్ళు. ఉమ్, నాతో పాటు నా భార్య కూడా సత్యమణి గారు కూడా అంగీకరించి ఉమ్, నడిచి వెళ్ళేవాళ్ళు. ఉమ్, ఆ దినాల్లో నడిచినందువల్ల మాకేం అలసట ఉండేది కాదు, సేవ భారం ఉండేది, ఆత్మల మీద భారం ఉండేది కనుక మేము నడిచి వచ్చామనే చింతే లేదు, అసలు ఆ, అదే లేదు.
చాలా సంతోషంగా చేశారు. సంతోషంగా చేసేవారు. ప్రభు పరిచర్యలో కష్టమైన సుఖంగానే అనుభవించారు. సుఖమే. ఇరుకుల విషయాలు తండ్రి, ఏం తిన్నామో ఏం తాగ మాకే తెలియదు. ఆ చిన్న రాబడితో సంతోషంగా తృప్తిగా ఉన్నాం. సో సేవ అనేది వారసత్వ సంపద కాదు అని తేల్చి చెప్పారు, ఖండితంగా తేల్చి చెప్పారు. అవును. సో ఈ రోజులలో ఆ, సేవకుల పిల్లలు సెలబ్రిటీస్ అయిపోయారు. ఆ, సెలబ్రిటీస్ కంటే ఈవెన్ సినిమాలలో, సీరియల్స్లలో, టీవీలో కనిపించే వారి కంటే ఘోరంగా కనపడుతున్నారు. అవును. స్లీవ్లెస్ డ్రెస్లు వేసుకోవడం, అవును. టైట్ జీన్స్ వేసుకోవడం, దేవుని పరిశుద్ధ పులిపీటి మీదకి ఎక్కేసి ఉమ్, చాలా ఉత్సాహంగా ఆరాధన చేయడం, ఉమ్, జుట్టూరు పీసుకోవడం, ముసుగు లేకుండా ఉండడం, ఐబ్రోస్, మేకప్, లిప్స్టిక్ ఇవన్నీ చేస్తున్నారు సేవకుల పిల్లలే. అవును. వాళ్ళు విశ్వాసుల పిల్లలు చూసుకుని చాలా చక్కగా ముసుగేసుకుంటున్నారు, చాలా చక్కగా పద్ధతిగా వస్తున్నారు. ఉమ్. సేవకుల పిల్లలు ఎందుకు అలా తయారవుతున్నారు అంటారు? మా విషయంలో నేను అది ఒప్పుకోనండి. ఉమ్, సేవకులు మాదిరికరంగా ఉండాలి, డ్రెస్సులో కానీ, మాటలో కానీ, క్రియల్లో కానీ. మా సంఘంలో అస్సలు ఉండండి అసభ్యంగా ఏదైనా డ్రెస్ చేసి వస్తే వాళ్ళు ప్రోత్సహించండి, ఉమ్, వెంటనే ఖండిస్తున్నాను. వాళ్ళు ఎందుకు వేసుకొస్తున్నారంటే ఏదో తేడా ఉంది, మారు మనసు పొందడంలోనో లేకుంటే అవగాహనలో ఏదో తేడా ఉంది. ఇప్పుడు సత్యవాక్యాన్ని తెలిసిన సేవకుడే ఆ, ఇప్పుడు ఆ ఆ అబ్బాయి గాని లేదా వాళ్ళ కుమారుడు గాని కుమార్తె గాని ఉమ్. ఏ డ్రెస్ వేసుకుంటున్నాడు, ఎలా ఉంటున్నారు, అది గుర్తెరగకుండా ఉంటున్నారంటారా? ప్రోత్సహించేది సేవకులేనా, పిల్లలేనా అంటారా? అటు ఇటు ఉంది. స్నేహము, ఉమ్, ఎక్కువ స్నేహం వల్ల ఆకర్షించబడుతున్నారు. సేవకులు వాళ్ళని గద్దించాలి, ప్రేమతో గద్దించి అవి మాకు తగవని బోధ చేయాలి, హితబోధ చేయాలి. ఉమ్, హితబోధ చేసి వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఉమ్. అది ఈ దినాల్లో లోటు అని నేను గ్రహిస్తున్నానండి. సో వాక్య ప్రకారంగా చూసుకున్నట్లయితే పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పిన మాట ఏంటంటే, స్త్రీ సంఘంలో ఉన్నప్పుడు మౌనం ముసుగు వేసుకోవాలి, మౌనంగా ఉండాలి. ఉమ్, సరే, మౌనంగా ఉంటున్నారు లేదో తెలియదు గాని ఉమ్, ముసుగు మాత్రం కరెక్ట్ గా వేసుకోవట్లేదు. ఆఫ్ అంటే ఇక్కడ వరకు స్కార్ఫ్ వేసుకోవడం, ఉమ్, లేదంటే కొంగు ఒకటి ఇక్కడ వేసుకోవడం. ఉమ్. సో దాని గురించి మీరు ఏమి ఇస్తారు సలహా? ముసుగు తప్పకుండా వేసుకోవాలండి. నాకంటే మా పాస్టర్ గారు గట్టిగా చెప్తుంది, ఉమ్, డైరెక్ట్ గా బోధిస్తుంది ముసుగు వేసుకోవాలని. నాకంటే ఆమె గట్టిగా బోధిస్తుంది. ఉమ్, చాలా స్ట్రిక్ట్ మా సంఘంలో. మా బ్రాంచ్ సంఘాలలో కూడా స్త్రీ విషయంలో మేము ఎలాగా విచ్చలవిడితనాన్ని అంగీకరించమండి, నిర్లక్ష్యంలోని అంగీకరించాం, క్రమంగా ఉండమని బోధిస్తాం. మేము క్రమంగా ఉంటాము, మా పిల్లలు క్రమంగా ఉంటారు, మా సంఘం బిడ్డలు కూడా మేము అదే బోధిస్తాం స్ట్రిక్ట్ ఆ విషయంలో. సో ఇప్పుడున్న సేవకురాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వాళ్ళు ట్రెండ్ ఫాలో అవడం కాకుండా ట్రెండ్ సెట్ చేస్తా ఉన్నారు. అంటే ఆ ఓ దేవుని యొక్క వాక్యాన్ని బోధించే బోధకురాలే ఎలా ఉంటుంది అంటే సినిమా యాక్టర్ కంటే దారుణంగా చాలా దారుణంగా తయారైపోతుంది. ఉంటుంది. అవును. శరీర ధారణ ఎక్కువైపోతుంది, ఆత్మీయానుసారమైన వాక్యం తక్కువైపోయింది. దానివల్ల కలిగే నష్టాలు ఏంటి? సంఘానికి నష్టం, దేవునికి అవమానకరం. తర్వాత సంఘం వర్ధిల్లదు, వచ్చే వరకు రక్షించబడరు, విమర్శలు ఎక్కువ అవుతాయి, చాలా మంది జారిపోతారు. కొత్తగా రక్షించబడిన వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతారు. వీళ్ళని చూసి దేవుని సేవకుల పిల్లల నుండి మేము ఉండడం తప్ప అని ప్రశ్నిస్తున్నారు. మా సంఘంలో చాలా కఠినంగా మేము వ్యవహరిస్తామన్న విషయం మేము కూడా చూసి బాధపడుతున్నాం. డూ ఇట్ సాంగ్స్ వేసేస్తున్నారు, టీవీలో వేసేస్తున్నారు, సేమ్ హీరో హీరోయిన్లు లాగా. అవును, తోటలో పాడతా చేతులు ఆడిస్తుంటా. ఏంటో నాకు ఈ కల్చర్ నాకు అస్సలు ఇష్టం ఉండదండి. నేను దాన్ని ప్రోత్సహించానండి. ఆ సీన్ వస్తే టీవీలో కట్ చేస్తానండి, ఒప్పుకొని తీసేస్తాను. సో సూటిగా అలాంటి సేవకురాలకి మీరు చెప్పే మాట, సూటిగా ఒక్క మాటలో ఏం చెప్తారు వాళ్ళకి? మీ ప్రవర్తన మార్చుకోండి అమ్మా, దేవునికి అవమానకరమైన జీవించవద్దు, దేవుడు పరిశుద్ధుడు, క్రమశిక్షణ నేర్పించాడు, మనం కూడా క్రమశిక్షణ ఉండాలి, లేకపోతే దేవుని సేవ మానేయండి. నాకు తెలిసి వాళ్ళు చెప్పే మాట మీ సేవ చేయట్లేదా, మాది పరిచర్య కదా అంటారు. ఏమో దేవుని వాక్యానుసారమైన పరిచర్య, దేవుని చిత్తానుసారమైన పరిచర్య అవసరం. అవును, మన సొంత ఐడియాలతో సేవ చేయడం కాదు.
అందుకని దావీదు మహాభక్తుని గురించి రాయబడింది, ఆయన నా ఇష్టానుసారుడు మనుషుడు, నా ఉద్దేశం నెరవేర్చిన వాడు. అవును. ఆయన రాజుగారు ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడం వేరే, దేవుని ఉద్దేశాలు జరిగించడం వేరే అంట. తెలుసుకోవడం ఒక పాయింట్, అనుసరించడం దీనివల్ల దేవుని చిత్తాలు తెలుసుకోవట్లేదు. వీళ్ళ చిత్తానుసారంగా మనుషుల మీద రుద్దేస్తున్నారు. వీళ్ళ ఐడియాలు, వీళ్ళ తలంపులు, వీళ్ళ మిగిలిపోయిన ఆశలు చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం అండి. నేను కూడా చాలా బాధపడుతున్నాను అవన్నీ చూసి. నా సంఘంలో ఆ విషయంలో మాత్రం నిర్మోహమాటానికి గద్దిస్తామండి. వాళ్ళు వచ్చినా రాకపోయినా గద్దిస్తాం. అయినా సరే వాక్యాన్ని ప్రేమించి నువ్వు తప్పకుండా వస్తాను. ఆది నుండి నన్ను ఎరిగిన వారు, మా ప్రవర్తన ఎరిగిన, మా ప్రేమను ఎరిగిన వారు, మా వాక్య విధానం ఎరిగిన వారు ఎక్కడికి వెళ్ళారు నాకు తెలుసు. మా పిల్లలు కూడా అలాగే బోధించు. మా పిల్లలు ఎప్పుడు అలాంటి డ్రెస్సులు ప్రోత్సహించలేదు, అలాంటి డ్రెస్సులు కొనలేదు. సో ఈ రోజులలో ఉన్న సేవకులలో ఉన్న దృష్టి ఏంటంటే F3 అంటే ఫీమేల్, ఫేమ్ అండ్ ఫైనాన్స్. వీటిని ఎలా ఎదుర్కోవాలి సేవకుడు సంఘంలో? అంటే స్త్రీ, ధనము, పేరు. దేవుని సేవకునికైన కుటుంబానికి వచ్చే శోధనలు 3: ధనవాంఛ, స్త్రీ వాంఛ, గర్వం. అవును. ఈ మూడిటిని జయించడానికి ప్రార్థన ఒక్కటే, రెండవది వాక్యం. ఈ రెండు ఇంపార్టెంట్ అండి. మనం ఎంత ఎక్కువగా ప్రార్థనలో గడపగలిగితే అంత పరిశుద్ధతలోకి ప్రభు నడిపిస్తాడండి. రెండవది నేనేమంటానంటే, ధనము మన వెంట రావాలి కానీ మనం ధనం వెంట వెళ్ళకూడదు. మా దైవజనులు మాకు నేర్పించారు, నేను నేర్చుకున్నాను. మా సంఘంలో బ్రాంచ్ సంఘంలో కూడా అదే చెప్తాను. ధనము వెంట మనం వెళ్ళకూడదు కానీ ధనమే మన వెంట రావాలండి. సో ఇప్పుడున్న సేవకులు ఎలా ఉన్నారు అంటే మీరు చెప్పినట్లుగా మారుమూల ప్రాంతానికి వెళ్ళాలి, పరిచర్య చేయాలి, ఎవరు లేని చోట స్థిరంగా ఉండి ప్రభు కొరకు వాడబడాలి అన్న ఉద్దేశం ఈ రోజులలో ఎవరికి లేదు. ఎలా ఉన్నారు అంటే మందిరం ఉన్న చోటే మందిరం కట్టడం, లేదా ఈ మందిరం ఇక్కడ ఉంటే వెనక్కి ఇంకో మందిరం కట్టడం, ఇలా జరుగుతా ఉంది. అంటే పట్టణాల వైపు చూస్తున్నారు కానీ పల్లెల వైపు చూసే సేవకులు తక్కువైపోయారు. అంటే ఏమవుతుంది అంటే అక్కడికి వెళ్తే ఏముంటుంది, చాలా దూరం, అక్కడ నుంచి ప్రయాస, భారం, అదేదో మన చోటే ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు పట్టణంలో పరిచర్య గొప్పదంటారా, పల్లెలో పరిచర్య? అసలు సేవకుడు పరిచర్య అనేది ఎలా చేయాలి? నా అనుభవంలో నేను చెప్తున్నా అంటే, నువ్వు సేవకు వెళ్ళాలనుకుంటే దేవుని దర్శనం, సంఘ దర్శనం స్పష్టంగా ఎరిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏ ప్రాంతంలో సేవ చేయాలి, దేవుడు స్పష్టంగా మాట్లాడే దేవుడు అండి. అది మనం స్థిరపరచుకుంటే డోకా ఉండదండి. చాలా మంది సేవకుల దినాల్లో ఆ స్పష్టమైన దర్శనం చూసే భాగ్యం లేదు. ఆ స్థితిలో ఎదగలేదని నా అనుమానం. వాళ్ళ సొంత ఉద్దేశాలతో తాత్కాలికమైన సౌకర్యాలు కల్పించుకొని సేవ చేస్తున్నారు కానీ దేవుని ప్రణాళికలో దేవుని చిత్త ప్రకారము సేవ చేసే ఆలోచన అక్కడక్కడ కొద్ది మందికి మాత్రమే ఉండడం నేను గమనిస్తున్నాను. సో ఈ రోజులలో సేవకులు ఎలా ఉన్నారంటే ఒక 3 నెలలు 4 నెలలు ట్రైనింగ్ చేసి నేను సేవకుని అని బిడి తీసుకుంటున్నారు. సో వారికి మీరు ఇచ్చే మాట ఏమైనా ఉందంటారు? వాక్యం ముందు నేర్చుకోవాలని దేవుడు సేవకుడు. ఏదో కొంచెం నేర్చుకుంటే అన్ని నేర్చుకున్నట్టు కాదు. సో పరిపూర్ణమైన వాక్యం నేర్చుకోవాలి. ఇదే ఈ దినాల్లో వచ్చిన తొందర ఏంటంటే సగం నేర్చుకుంటున్నారు అంతే. సగం దర్శనం, సగం వాక్యం, సగం ప్రార్థన, అన్ని సగంలో వాళ్ళ జీవితం కూడా సగంలోనే జరుగుతుంది. వాళ్ళ సేవ కూడా అంతా ఆగిపోతుంది. మీ 45 సంవత్సరాల సేవ అనుభవంలో వీక్షిస్తున్న ప్రేక్షకులు గాని లేదా దీన్ని చూడబోయే సేవకులు గాని అసలు సంపూర్ణ వాక్య సిద్ధపాటు ఎలా ఉండాలో చెప్పండి. దేవుడు ప్రతి సేవకుడు మోకాళ్ళ ప్రార్థన జీవితము కలిగి ఉండాలండి. ఆమేన్. దేవుని వాక్యం కూడా మోకాళ్ళ మీద చదివే అలవాటు చేసుకున్న బహుధన్యుడండి. దేవుని స్వరం, దేవుని చిత్తాన్ని వాక్యం ద్వారా దేవుడు బయలుపరచాడు. ఆ అనుభవం సంపాదించుకున్న దేవుని సేవకులు దేవుని కొరకు వాడపడతారు. అది లేకపోతే నిలవదు. మా సేవకు మూల కారణం అదే. ఇక్కడ రక్షించబడిన వాళ్ళు
మా మాడిని రక్షించబడిన ఒక 2 ఫ్యామిలీస్ రంపచోడవరం ఛాన్స్ అయింది. వాళ్ళు అక్కడ చూశారు ఇటువంటి స్వచ్ఛమైన వాక్యము డాక్టర్స్ తో కూడిన వాక్యం ఇక్కడ లేదు, ఇక్కడ మనం ప్రారంభించాలని వాళ్ళు పట్టుదలతో ప్రారంభించారు. ఆ రీతిగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పరిస్థితి ఏంటంటే ఎప్పుడు చూసినా స్వస్థతలు 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 స్వస్థతలు. ఎప్పుడైతే రంపచోడవరం ప్రారంభించామో అక్కడ కూడా సంఘం ఏర్పడింది. సత్యవాక్యాన్ని బోధించడానికి దేవుడు వాడుకున్నాడు అంతే. అది ఎలా సాధ్యం? ప్రార్థన, వాక్యం. అక్కడ రంపచోడవరం వెళ్ళినప్పుడు అంటే మొట్టమొదటిసారిగా సంఘాన్ని ప్రారంభించినప్పుడు ఏమన్నా సమస్య ఎదుర్కొన్నారు? చాలా సమస్యలు ఎదురయ్యాయి. పెంతెకొస్తూళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ ద్వారా సమస్యలు ఎదురయ్యాయి. వాళ్ళు రావద్దని ఆటంకపరచడానికి డైరెక్ట్ అటాక్ ఇవ్వకుండా మధ్యవర్తుల ద్వారా వర్తమానం పంపించారు. మీరు వస్తే మోకాళ్ళు ఇలా కొడతాం, ఇక్కడ రావద్దని బెదిరించారండి. 2-3 బెదిరించారు. సేవకులే బెదిరించారు. సేవకులే బెదిరించారు. సేవకులు బెదిరించక నేను చెప్పాను, దేవుడు నన్ను వెళ్ళొద్దామంటే వెళ్ళొద్దు, రంపచోడు రావద్దు, వెళ్ళొద్దని దేవుడు నాకు చెప్తే నేను ఆగిపోతాను. ఆయన చెప్పే వరకు నేను వెళ్తానే ఉంటాను. మీరు కాలేరు కొట్టి నా పనులు మీ ఇష్టం అని వాళ్ళకి నాకు ఆ వార్త తెచ్చిన వాళ్ళతో నేను చెప్పేశాను. నిర్భయంగా వెళ్ళాం. అక్కడ ఆత్మ రక్షించబడ్డది. చక్కని మామిడి మిల్లి కంటే పెద్ద సంఘం ఏర్పడింది అక్కడ. పెద్ద మందిరం, దీనికంటే పెద్ద మందిరం కట్టబడింది. అలాగే రాజవమంగిలో సేవ ప్రారంభం. రంపచోడవరం యవనస్తులు రక్షించబడి టీచర్లకు ఉద్యోగం చేస్తూ రాజవమంగిలో కాడ పెట్టారు. అక్కడ కూడా స్వచ్ఛమైన వాక్యం లేదు. మన వాక్యం అక్కడికి వెళ్ళాలి. రక్షణ వాక్యము, డాక్టర్స్ మంచి మంది, మన భారంతో కూడిన వాక్యం అక్కడికి వెళ్ళాలని పట్టుదలతో వాళ్ళు అక్కడ ప్రారంభం. అక్కడ వెళ్ళి మీటింగ్స్ పెట్టాము. అక్కడ అక్కడ సంఘం ఏర్పడింది. ఆ తర్వాత మన సంఘం రక్షించబడిన ఒక ఫ్యామిలీ రాజనగరం వెళ్ళిపోయారు. అక్కడ స్టార్ట్ చేసాం. అక్కడ కూడా బేర్షివ సంఘం ఏర్పడింది. కేవలం ప్రార్థన, వాక్యం దాన్ని సత్యవాక్యం ఉన్నట్లు బోధించడం ప్రభు మాకు నేర్పడం నేర్చుకున్నామండి. అలా ఈ 45 సంవత్సరాలు మీరు ఎలా ఎన్ని ప్రభు కొరకు సంఘాలు కట్టగలిగారు? సుమారు 7 సంఘాలు కట్టేవండి. ఇక్కడ 7 మండలాలు ఉన్నాయి. 7 మండలం, ప్రతి మండలంలో ఒక చర్చ్ ఉండాలి, మంచి సేవకుడు ఉండాలి. ఇంట పుట్టి అలవర్చబడే సేవకులు అయితేనే బాగుంటుందని స్థానిక సంఘంలో రక్షించబడి ఇదే సిద్ధాంతాలతో మారుమనసు పొందిన వారిని అక్కడ పంపించలేదు. సో చాలా చక్కని విషయం చెప్పారండి. ఏంటంటే వారసత్వ సేవను కాదు మీరు చేసింది. కాదండి, వారసత్వ సేవని కాదు. మీరు చేసిన మంచి పని ఏంటంటే మీ సంఘంలో ఉన్న ఎన్నిక చేయబడిన, వాక్యం చేత సిద్ధపరచబడిన వారిని బలపరిచారు. అవును. ఈ రోజులలో సేవకులు ఎలా ఉన్నారంటే వారసత్వాన్ని చూసుకుంటున్నారు. అంటే డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్టు, యాక్టర్ కొడుకు యాక్టర్ అయినట్టు, ఇప్పుడు పాస్టర్ కొడుకు పాస్టరే కావాలి. వారికి మీరు ఇచ్చే మాట ఏంటి? అది సరైన సేవ కాదండి. అది దేవుని చిత్తానుసారమైన సేవ కాదని నా అభిప్రాయం. వాళ్ళకి సరైన దర్శనం లేదు అని నా అభిప్రాయం. అలా చేసినా గానీ వారు అభివృద్ధి చెందుతున్నారు. సంఘం విస్తరించి అభివృద్ధి వేరే, ఆశీర్వాదం వేరే అంట. వింటున్నారుగా? అభివృద్ధి వేరే, ఆశీర్వాదం వేరే అంట. ఓకే. అభివృద్ధి తాత్కాలికమండి, అశాశ్వతమైంది. ఆశీర్వాదం దేవుని నుండి వచ్చింది, అది పర్మనెంట్, శాశ్వతమైంది. ఆ సేవ ఫలిస్తుంది, నిలుస్తుంది, అనేక ఆశీర్వాదకరంగా ఉంటుంది నా అభిప్రాయం. ఇప్పుడు వారసత్వ సేవ మంచిదంటారా, లేదా సంఘంలో నాటబడిన ఒక విశ్వాసి వాక్యము ద్వారా ఎదిగింపబడి ప్రభు ఏర్పరిచిన సంఘానికి నడిపించడం, సేవకుడుగా తీర్చిదిద్దడం మంచి సేవ అంటారా? అదే మంచి సేవ అండి. వారసత్వ సేవ నేను అంగీకరించండి, దాని మీద నాకు అసలు అభిప్రాయం లేదు. బైబిల్ గ్రంథంలో కూడా వారసత్వం సేవ లేదు కదా. లేదు, దాన్ని నేను నమ్ముతాను. ఎందుకని ఈ రోజు సేవకులందరూ వారసత్వం వైపు చూస్తున్నారు? అంటే ఆస్తి అంటారా, దేవుని ఆశీర్వాదం అంటారా దాన్ని? అది వారసత్వం సేవ అంటే అది తాత్కాలికమైందండి. కష్టపడకుండా సేవ చేయడం అదొక అలవాటు అయిపోయిందండి. దేవుని వాక్య ప్రకారం చూస్తే కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానంతో పాటు కన్నీళ్ళు అవసరం ఉంది, శ్రమ అవసరం. యేసు ప్రభు రక్తం చిందిస్తే గానీ సంఘం ఏర్పడలేదు. మనం కూడా కన్నీరు కాసి ప్రార్థన చేస్తే కానీ సంఘం ఏర్పడాలి. ఎవరిదో వారసత్వం తీసుకుంటే అది నీకు అంత ఆశీర్వాదం ఉండదండి.
అది అశాశ్వతమైన సేవ అంటాను, ఉమ్. అది ఫలంలో లేని సేవ అంటాను నా దృష్టిలో. చాలా మంది సంఘాలు కూడా ఏం చేస్తున్నారంటే ఆ, ఇది నాది అంటున్నాడు సేవకుడు, నాది అంటున్నాడు కానీ ప్రభువుది అని మాత్రం మాట్లాడట్లేదు. ఇప్పుడు సంఘం సేవకుడిదా లేదా రక్తం కాచి చిందించి కష్టపడి కట్టిన ప్రభువుది అంటారా? ఈ రోజులలో చూసుకుంటే ప్రభు ఏమన్నాడు, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని. ఆయన స్వరక్తం ఈ సంపాదించారు. రోజు అలా ఎవరు అనట్లేదు కదా. వాళ్ళ వాక్యం తెలియకండి, వాక్య పరిజ్ఞానం తెలియక, ఆ, వాక్యం లోతుపాతలు వెళ్ళలేక, వాళ్ళకి సరైన తర్ఫీదు కూడా లేదండి. దినాలు బైబిల్ కాలేజీలు కూడా పేరుకు మాత్రం ఉన్నాయి కానీ సత్యవాక్యాన్ని నడిపించి డాక్టరెన్స్ లో కూడా తేడా ఉందండి. ఉమ్. సరైన డాక్టరీన్ కలిగిన బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటే వాళ్ళు సరైన సేవ చేస్తారండి. సో ఇంతవరకు చాలా చక్కని విషయాలు తెలియజేశారు. సో మీ కుటుంబముల గురించి చూసుకున్నట్లయితే మీ కుటుంబంలో మీ పిల్లలు ఎంతమంది, మరి ఏం చేస్తున్నారు? నాకు ఒకటే అమ్మాయి అండి. ఉమ్, ఫస్ట్ బాబు పుట్టి చనిపోయాడు, ఆ, పాప ఒకతే. ఆ పాప మాడిమిల్లిలో పుట్టింది, ఉమ్, ఇక్కడే 10th వరకు చదువుకున్నది. 10th క్లాస్లో జోషి గారి మీటింగ్స్ జరిగినాయి మా మాడిమిల్లి గ్రామంలో. ఉమ్, ఆ మీటింగ్స్ లో అమ్మాయి రక్షించబడింది, ఉమ్, అక్కడే బాప్తిసం తీసుకున్నది. ఉమ్, తర్వాత కాకినాడలో డిగ్రీ చేసింది, ఉమ్, ఇంటర్ డిగ్రీ. అమలాపురంలో బీఈడి చేసింది. ఉమ్, బీఈడి చేస్తుండగా సంబంధం వచ్చింది. ఉమ్, ఆయన కూడా దేవుని సేవకుడే. బహుశా కొంతమంది ద్వారా విన్నారు, పాస్టర్ ప్రభాకర్ గారి అమ్మాయి అయితే బాగుంటుందని తెలుసుకుని వాళ్ళే వచ్చారు. ఉమ్, మేము ప్రార్థన చేసి చెప్తా ఉన్నాం, దేవుని చిత్తం మాకు అంగీకారం అయింది, వివాహం చేసింది. ఉమ్, వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో దేవుని సేవ చేసుకుంటున్నారు. ఉమ్. ఇప్పుడు ఆ అక్క పరిచర్యలోనే కొనసాగుతున్నా. అవునండి. మంచిది. సో ఇంతవరకు 45 సంవత్సరాలు నాకు తెలిసి చాలా ఉమ్, బైబిల్ని ఉమ్. మొత్తం పూర్తి చేసి చాలా కొన్ని వందల సార్లు చదివి ఉంటారు నాకు తెలిసి అవును, అయితే అవును. 45 సంవత్సరాల్లో. ఉమ్, సో ఈ 66 పుస్తకాల్లో మీకు నచ్చిన వ్యక్తి ఎవరు? ఉమ్. నచ్చిన వ్యక్తి ఆ, అపోస్తలుడు పౌలు. ఆ. పౌలు ఆయన జీవితాన్ని ఎలా ఆదర్శంగా తీసుకుంటారు మీరు? ఆయన ప్రారంభం నుండి లాస్ట్ వరకు కూడా దేవుని కొరకే బ్రతికాడండి. ఉమ్, ఎక్కడ ఎవరితో కూడా ఏమి కలిసిపోలేదు. ఉమ్, ప్రత్యేకంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, ఆత్మల కొరకు వెంటాడాడు. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘ దర్శనం చూశాడు, ఉమ్, ఆ సంఘం కొరకే ప్రయాసపడ్డాడు. ఉమ్, అది అద్భుతమైన సత్యం. సంఘ దర్శనం స్పష్టంగా చూశాడు. అందుకని అపోస్తల కార్యం అంటాడు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు దేని యందు ఉంచాడు, దానికి కాపాడుకు జాగ్రత్త పడాలి. అవును. ఆ వాక్యం కూడా నాకు చాలా ఇష్టం. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది, మంది కాదు, నేను కట్టాను అంటారు చాలా మంది. అది నేను ఒప్పుకోనండి. సంఘము దేవుడు కడతాడు, మనల్ని వాడుకుంటాడు అంతే. అంతే, మన పనివారం. మన పనివారం అంతే, కట్టాడు ఆయనే. ఈ రోజులలో ఎవరు పనివారుగా లేరు, యజమానులుగా ఉన్నారు. యజమానులు ఉన్నారు. నేను కట్టేసాను అంటున్నారు. నేను ఒప్పుకోనండి. అవును. నేను మా సంఘంలో అదే చెప్తాను, నా తర్వాత మీరు సిద్ధపడండి. ఉమ్, ఈ పరిచయం ఆగిపోకూడదు. ఇది స్వరక్తం సంపాదించి దేవుని సంఘం. ఇది సంఘ పెద్దది కాదు, నాది కాదు, ఎవరిది కాదు, దేవునిది. దేవుడు చూసుకుంటాడు. ఆ దర్శనం మాత్రం విడిచిపెట్టకనే చెప్తుంటాను. నచ్చిన వాక్యం? బాగా నచ్చిన ఒక, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మెయిన్ అది బాగా నచ్చిన వాక్యం. ఆ, ఎన్నో ఉన్నాయి, సులువుగా ఉందని. అదే. దేవుడు ఎంతైనా నమ్మదగిన అన్ని విషయాలలో, వాక్యంలో కానీ, ఫైనాన్షియల్లో కానీ, ఆరోగ్యంలో కానీ, అన్ని విషయాలలో ఆయన ఎంతైనా నమ్మదగిన. సో నచ్చిన పుస్తకం? నచ్చిన పుస్తకం అపోస్తల కార్యం. అవునా? ఆ. సో ఆ పుస్తక కార్యంలోంచి ఏదైనా ఒక చక్కని వాక్యం. దేవుడు తన స్వార్థం ఇచ్చి ఓకే, చెప్పారు. అదే అదే బాగా నచ్చిన వాక్యం. ఓకే. అంతకంటే ఏ వాక్యం కాదు చెప్పాలి.
చాలా చక్కని విషయాలు తెలియజేశారండి. ఎంత చక్కగా అంటే మీ పరిచర్య అనుభవంలో ఎలా సవాళ్ళని ఎదుర్కొన్నారో, ఒకవేళ మిమ్మల్ని మీ కాలు ఇరగొడతా అని చెప్పిన కూడా ఆ ప్రాంతంలో దేవుడి సంఘాన్ని మారేడుమల్లి కంటే ఆ ప్రాంతంలోనే దేవుడు ఇంకా పెద్ద సంఘాన్ని ఇచ్చాడు. చాలా చక్కని విషయాలు మాకు తెలియజేశారు. దాన్ని బట్టి మేము ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకనో దేవుడు మిమ్మల్ని అనేకమైన చోట్ల వాడుకోవాలని, ఆరోగ్యము ఇంకా అనుగ్రహించాలని మా ప్రేక్షకుల ద్వారా మేము కోరుకుంటా ఉన్నాము. సో మీరు కూడా ప్రార్థించండి, చూస్తున్న వారి కొరకు, మా కొరకు, సంఘాల కొరకు. చివరి మాట, నూతనంగా సేవకులుగా ఉన్న వారిని లేదా సేవకులుగా ఉంటున్న వారికి మీరు ఇచ్చే సలహా ఇచ్చేయండి. ఇక రక్షించబడండి, వాక్యం పూర్తిగా నేర్చుకోండి. పూర్తిగా నేర్చుకోకుండా సేవకు వెళ్ళకండి. డాక్టర్ విషయంలో కానీ అన్ని విషయాల్లో పూర్తిగా నేర్చుకొని అప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని సేవ చేయండి. మీ సేవను 30 60 100 దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాను. నీ కాలం మీద నిలబడితే కాస్ట్ దేవుని మీద ఆనుకొని బ్రతికితే మీ సేవ ఫలిస్తుంది. అది నేను చెప్పే మాట. చూశారుగా ఫ్రెండ్స్, ఇంతవరకు చాలా చక్కని విషయాలు మారేడుమల్లి ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న ప్రభాకర్ రావు గారు తన 45 సంవత్సరాల పరిచర్య అనుభవాన్ని మన ముందుంచారు. నిజమే, ఒక సేవకుడు పరిచర్యను కొనసాగించాలి అంటే ప్రార్థన, వాక్యము, ముఖ్యంగా రక్షణ అనుభవం అనేది చాలా అవసరమైనదని చాలా చక్కగా తన అనుభవంలో నుంచి మనకు తెలియజేశారు. కాబట్టి ఎవరైతే ఈ ఇంటర్వ్యూను చూస్తున్నారో, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఖచ్చితంగా సేవకుల యొక్క మాటలను బట్టి మీరందరూ బలపడతారని కోరుకుంటూ ఈ యొక్క ఇంటర్వ్యూలను ఇంకా మేము కొనసాగించాలి, ఇటువంటి అద్భుతంగా సేవను కొనసాగిస్తున్న సేవకులను లేదా సేవకురాలను మీ ముందుకు తీసుకొని రావాలి అంటే మీ నుంచి మాకు కావాల్సిన చిన్న పని ఏంటంటే చిన్న షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.